ఫిషరీ న్యూస్ కు స్వాగతం. మన దేశంలో ఆక్వా ఫార్మింగ్ బాగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఇంకా చాలా మంది ఆక్వా ఫార్మర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముందుగా రోడ్ల సమస్య. పల్లెటూర్లలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఫార్మర్లు చేపలను మార్కెట్కి తేలికగా తీసుకెళ్లలేక, సమయానికి సరఫరా చేయలేక కష్టాలు పడుతున్నారు. ఇక కరెంట్ సమస్య కూడా పెద్ద ఇబ్బందే. ఫిష్ ట్యాంక్స్కి ఆక్సిజన్ అందించడానికి, వాటర్ పంప్స్ నడపడానికి కరెంట్ అవసరం. కానీ కరెంట్ కోతల కారణంగా చేపలు చనిపోవడం లేదా ప్రొడక్షన్ తగ్గడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ సమస్య కూడా ఆక్వా ఫార్మింగ్లో కీలకమైనది. చేపలను తరలించడంలో సరైన రిఫ్రిజిరేటెడ్ వాహనాలు లేకపోవడం వల్ల ఫ్రెష్గా ఉంచలేక మార్కెట్కు చేరేలోపే నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతుల సమయంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. మరోవైపు నీటి నాణ్యత కూడా ఆక్వా ఫార్మింగ్కి ప్రధాన సమస్యగా మారింది. పరిశుద్ధమైన నీరు లేకపోవడం వల్ల చేపల ట్యాంక్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యి ఫిష్ హెల్త్ దెబ్బతింటోంది. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం కూడా గమనించి కొన్ని చర్యలు తీసుకొని ఆక్వా ఫార్మర్లకు సబ్సిడీలు, పల్లెటూరులో రోడ్ల అభివృద్ధికి ప్రాజెక్టులు, కరెంట్ సమస్యను తగ్గించేందుకు విద్యుత్ పంపిణీకి ప్రత్యేకమైన టైం టేబుల్ అమలు చేస్తోంది. ఇంకా రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ప్యాకేజింగ్ యూనిట్లు తగ్గించిన ధరల్లో అందుబాటులోకి తెస్తోంది. పీఎం మత్స్య సంపద యోజన, అభయహస్తం పథకం వంటి పథకాల ద్వారా ఆక్వా ఫార్మింగ్కి మద్దతిస్తోంది. అయితే ఈ పథకాలు ప్రతి ఫార్మర్కి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఆక్వా పరిశ్రమ మనుగడ బాగుంటుంది. అలాగే ఫార్మర్లకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడమూ అవసరం. రోడ్ల సదుపాయాలు, నీటి నాణ్యత మెరుగుపరచడం, విద్యుత్ కోతను తగ్గించడం, ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం అందిస్తేనే ఆక్వా ఫార్మింగ్ లాభసాటిగా మారుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఫిషరీ న్యూస్ తెలుగుని ఫాలో అవ్వండి.